సామాన్యులే బాధ్యతాయుతంగా పన్నులు కడుతుంటే వందల కోట్లు సంపాదించే పరిశ్రమలు, విద్యా సంస్థలు పన్నులు ఎగవేయడం ఏంటని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పంచాయతీలు కల్పించే మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు వినియోగించుకుంటున్న కొన్ని విద్యా సంస్థలు, పరిశ్రమలు ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేతకు పాల్పడుతున్నాయన్నారు. ఆంధ్ర పేపర్ మిల్స్ వంటి సంస్థలు కాలుష్యాన్ని గోదావరిలోకి వదిలేస్తూ స్థానిక సంస్థలకు పన్నులు ఎగవేస్తున్నాయన్నారు. గ్రామాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థలో ఫిల్టర్ బెడ్ల మరమ్మతులకు డబ్బులు లేవు. రాష్ట్రం మొత్తం మీద 88 కోట్లు అవసరం. ఒక్క ఆంధ్ర పేపర్ మిల్స్ 13 కోట్ల పన్ను బకాయిలు కట్టాలి. అలాంటి సంస్థలు సవ్యంగా పన్ను చెల్లిస్తే రాష్ట్రంలో ఫిల్టర్ బెడ్ల మరమ్మతులకు నిధుల సమస్యే ఉండదు అని ఆయన పేర్కొన్నారు. పంచాయతీల పరిధిలో పరిశ్రమలు, విద్యా సంస్థల పన్ను ఎగవేతపై క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమీక్షించారు. అన్ని జిల్లాల పంచాయతీ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, కమిషనర్ కృష్ణతేజ, గ్రామీణ తాగునీటి సరఫరా ఇంజనీరింగ్ విభాగం ఈఎస్సీ గాయత్రీదేవి తదితరులు పాల్గొన్నారు. Do a complete reassessment in panchayats about educational institutions. విద్యాలయాలు కావచ్చు సార్, పరిశ్రమలు కావచ్చు. ముందస్తు చర్యలు మొదటి విడతగా అంటే ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి ఒక పంచాయతీ పరిధిలో, దానికి పర్ క్యాపిటల్ కన్సంప్షన్ మన రోడ్లు వేయటం దగ్గర నుంచి కానీ, మనం చెత్త సేకరణకు కానీ, వాళ్ళు వచ్చే వదిలే పొల్యూషన్ కానీ, మంచినీళ్ళు కానీ ఎంత ఖర్చు పెడుతున్నాం, తద్వారా మనకి ఎంత వస్తుంది. ఒక 10,000 రూపాయలు సంపాదించే ఒక ఉద్యోగి మీద కూడా భారం పెడుతున్నాం. కానీ ఒక 100 కోట్లు, 10 కోట్లు, 25 కోట్లు సంపాదించే వాళ్ళ మీద మనం అసలు సంబంధం లేకుండా ట్యాక్స్ వదిలేస్తున్నాం. ఐ ఫీల్ ఇట్ ఈస్ అ గ్రాస్ ఇంజస్టిస్. ఈవెన్ ఇఫ్ ఎనీ పొలిటికల్ లీడర్స్ ఆర్ డూయింగ్ ఇట్ ఆల్సో ఇట్స్ గ్రాస్ ఇంజస్టిస్. ఎన్డీఏలో ఉన్న కూటమి ఉన్న రాజకీయ నాయకులైనా కావచ్చు. అంటే ముందు మేము అకౌంటబిలిటీ ఫిక్స్ చేసుకోకుండా మేము ఎలా మాట్లాడతాం. అందుకని దానికి అంటే ఉదాహరణకి పంచాయతీలు ఈ మధ్య నేను రివ్యూ చేస్తున్నప్పుడు ఫిల్టర్ బెడ్స్ రిపేర్లకి డబ్బులు లేవని చెప్తాను. దానికి కనీసం అన్ని పంచాయతీలకి మనకున్న 13,326 పంచాయతీలకిను దాని సంబంధిత గ్రామాలకు కావచ్చు, హ్యామ్లెట్స్కి వీ నీడ్ అరౌండ్ 88 crores, 88 కోట్ల రూపాయలు కావాలి మనకి. అసలు వీళ్ళు వదిలేసే డబ్బు చూస్తే, ఒక్కొక్క చోట వదిలేసే డబ్బు చూస్తే, అది ఒక్క ఉదాహరణకి ఆంధ్ర పేపర్ మిల్స్ 13 కోట్లు కట్టాలి. ఆ లెక్కల్లో చూస్తే ప్రాపర్ అసెస్మెంట్ చేస్తే కనీసం తక్కువలో తక్కువ అన్ని పరిశ్రమలు కనుక పే చేస్తే నాకు తెలుసు ఫిల్టర్ బెడ్స్ ఇష్యూ ఉండదు ఆ ఏరియా వరకు. వాళ్ళేమో డబ్బులు కట్టరు, మనమేమో అధికారులేమో రాజకీయ ఒత్తిళ్ళు కావచ్చు, లేదంటే ఇబ్బందులు కావచ్చు, భయాలు కావచ్చు. కానీ మనం వదిలేయటం వల్ల జనం సఫర్ అవుతున్నారు, పంచాయతీలు సఫర్ అవుతున్నాయి, చెడ్డ పేరు ప్రభుత్వానికి వస్తుంది. అందుకని ఒక్కసారి మీరు నాకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇవ్వండి సార్. మీరు కాంతిలాల్ దండే గారిని కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇప్పటికీ అంటే చాలా వేగ్, ఇట్స్ నాట్ రైట్, అంటే నాట్ ఒక రైట్ ఫిగర్ కూడా కాదు, ఒక అందాజు ఒక పెండింగ్ డ్యూస్ పరిశ్రమల నుంచే నాకున్న ఇది అండర్ అసెస్డ్ కింద ఈ పరిశ్రమల నుంచి 115.57 కోట్లు రావాలి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఇంక్లూడింగ్ ప్రైవేట్తో 45 కోట్లు రావాలి. ఆల్ ఆర్ అండర్ అసెస్డ్. వీటి దగ్గర నుంచి కనీసం వీళ్ళిద్దరి దగ్గర నుంచే కనీసం మీకు 160-170 కోట్లు చాలా పూర్లీ అసెస్డ్ ఉంటేనే దాంట్లో సగం డబ్బు ఖర్చు పెట్టినా ప్రతి పంచాయతీలో ఫిల్టర్ బెడ్స్కి, రిపేర్స్కి, మెయింటెనెన్స్కి వచ్చేస్తాయి. లేని డబ్బుని సృష్టించలేము. ఉన్నవాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. ఐ థింక్ ట్యాక్సులు కట్టట్లేదు వీళ్ళు. నిజంగా కష్టపడే ప్రతి ఉద్యోగి, ప్రతి పారిశ్రామికవేత్త, నిజంగా సిన్సియర్గా ఉండే పారిశ్రామికవేత్తలు కానీ, ఎంటర్ప్రీన్యూర్స్ కానీ ట్యాక్సులు కడతా ఉన్నారు. వాళ్ళ నేపథ్యం ఏంటో తెలియదు, కానీ వాళ్ళు ట్యాక్సులు కట్టకుండా స్టేట్ తాలూకు శక్తి క్రిపుల్ అయిపోతుంది, ఆర్థిక శక్తి. అందుకని సమ్వేర్ ప్లీజ్, అది ఆర్థికంగా రాజకీయ పరంగా మీకు ఏదైనా ఒత్తిళ్ళు ఉంటే అది మేము చూసుకుంటాం. ప్రత్యేకించి మేము మీకు మాట ఇస్తున్నాను. మీరు యూ డూ రీఅసెస్మెంట్. మీరు 1 day మీరు వాటర్ ఆడిట్ ఎలా చేశారో, మీరు ఏమంటారు ఫస్ట్ డే చేసినప్పుడు ఆడిట్, పల్స్ సర్వే ఎలా చేశారో, డోంట్ డూ ఇట్ ఇన్ 1 day, డూ ఇట్ డ్రై ఫర్ 3-4 days. ఇంకా మళ్ళీ మీరు రేపు పొద్దున మిస్ అవ్వద్దు అనే పదం లేకుండా చూడండి.